జై శ్రీమన్నారాయణ. రామచంద్రుడి పాదుకలకు ఉండేటటువంటి వైభవాన్ని లోక ప్రకటితం చేస్తున్నావు భరత అంటూ భరద్వాజ మహర్షి అనగానే ఇక అక్కడి నుంచి భరతుడు భరద్వాజ మహర్షికి పదే పదే నమస్కారము చేశారు, ప్రదక్షిణ చేశాడు భరద్వాజ మహర్షికి భరతుడు. ఆ తర్వాత అక్కడి నుంచి సైన్యాన్ని తీసుకొని అయోధ్య వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు భరతుడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యమునా నదిని దాటారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాక గంగా నదిని దాటారు. గంగా నదిని దాటి శృంగిబేరపురానికి వచ్చారు భరతుడు సైన్యముతో పాటుగా, మంత్రులతో పాటుగా. భరతుడు సైన్యముతో సహా శృంగిబేరపురానికి చేరుకొని ఇక అక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరి వస్తూ ఉన్నాడు. అయోధ్య దగ్గరికి రానే వచ్చింది. అయోధ్యను చూస్తూ ఉన్నాడు భరతుడు. అయోధ్యాంచ తతో దృష్ట్వా పిత్రా భ్రాత్రా వివర్జితాం, తండ్రి లేని అయోధ్యను చూస్తున్నాడు. రాముడు వదిలేసిన అయోధ్యను చూస్తున్నాడు భరతుడు. దుఃఖిస్తూ సారథితో సుమంత్రుడితో అంటూ ఉన్నాడు భరతుడు, సారథి న ప్రకాశతే, ప్రకాశమే లేనటువంటి అయోధ్యను చూసావా సారథి? నిరాకార, సౌందర్యమంతా పోయినటువంటి మన అయోధ్యను చూసావా సారథి? ఆనంద, ఆనందహీనమైనటువంటి అయోధ్యను చూస్తున్నావా సుమంత్ర? దీనా, మూగపోయినటువంటి అయోధ్యను చూడు ఒక్కసారి. పశ్య హో సుమంత్ర, ఈ అయోధ్యలో నేను ఎట్లా ప్రవేశించాలి సుమంత్ర అంటూ అయోధ్యను చూస్తూ భరతుడు దుఃఖిస్తూ ఉన్నాడు. అయోధ్య పరిస్థితి ఎట్లా ఉంది అనంటే బిడా లోలూక చరిత, పిల్లులు గుడ్ల గూబలు తిరుగుతున్నటువంటి అయోధ్యలో ప్రవేశిస్తున్నాడు భరతుడు. మాలీన నరవారణం, నర సంచారమే లేనటువంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు. చీకటితో నిండిపోయి ఉన్నటువంటి అయోధ్య నగరాన్ని చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు. అన్ని రకాల శోభను కోల్పోయినటువంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు. నిశ్శబ్దంగా ఉన్నటువంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు. యజ్ఞము, మహాయజ్ఞము చేసిన తర్వాత, పూర్ణాహుతి తర్వాత యజ్ఞములో పాల్గొన్నటువంటి వారు అందరూ అర్చకులు, యాజ్ఞికులు, ఋత్విక్కులు ఎక్కడి వారక్కడ వారి వారి ఉపకరణాలన్నీ తీసుకొని భక్తులందరూ ఎక్కడి వారక్కడ వెళ్ళిపోతే ఏ సవ్వడి లేనటువంటి యజ్ఞవేదిక ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అయోధ్య. అలాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు. పెద్ద గోశాలలో ఆబోతు లేకపోతే అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ వాటికి లేత గడ్డిని మేతగా వేసిన, అయ్యో ఆబోతు లేదు కదా అని ఎదురుగా ఉన్నటువంటి గడ్డిని కూడా తినకుండా ఆబోతు కోసము దుఃఖిస్తూ ఉండేటటువంటి గోశాల ఎట్లా ఉందో అట్లా ఉంది అయోధ్య. అలాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు. అంగళ్ళు మూసేశారు. అలాంటి అయోధ్యలోనికి ప్రవేశిస్తున్నాడు భరతుడు. అమ్మకాలు నిలిపేశారు. అలాంటి అయోధ్యలోనికి ప్రవేశిస్తున్నాడు భరతుడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.